అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం తెలిసిందన్న కామెంట్స్ ను ఆయన వ్యతిరేకించారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నారు. అప్పటికే ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్న ఆయన తెలంగాణ ప్రజలకు అన్నం తినడం ఎవరు నేర్పలేదని తెలిపారు. మరోసారి తన మూర్ఖత్వంతో ఉన్నటువంటి అవగాహన రాహిత్యంతో ఉన్నటువంటి అవగాహనను బయటపెట్టుకున్నారు. అది అహంకారపూరితమైనటువంటి ధోరణి కూడా అవగాహన రాహిత్యమే కాదు, పూర్తిగా మూర్తిభవించినటువంటి అహంకారానికి పరాకాష్ఠ. తెలంగాణ ప్రాంత ప్రజలు అదే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే బియ్యం తిన్నారు, బియ్యం అలవాటైంది, 2 రూపాయల కిలో బియ్యంతోనే బియ్యం తెలిసి ప్రాంత ప్రజలకు అనేటువంటి ఒక చరిత్ర కనీసం అవగాహన లేకుండా మాట్లాడినటువంటి ఆయన తీరు ఖండనార్హం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. చరిత్ర తెలుసుకోకుండా అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా వెళ్ళడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం. చారిత్రక వాస్తవాల మీద అవగాహన ఉండి దాన్ని విశ్లేషించుకుంటూ ఎవరైనా మాట్లాడితే సమాజం హర్షిస్తుంది. కానీ చరిత్ర అనేది లేకుండా తనకు దోచింది మాట్లాడి ఇదే వాస్తవం అనేటువంటి రీతిలో అహంకారాన్ని ప్రదర్శించడం అనేటువంటిది అంతకు మించిన దారుణమైనటువంటి విషయం ఉండదు. శ్రీనాథుడు ఎప్పుడో 6